జగిత్యాలలో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగాయి. కేటీఆర్, హరీష్ రావు రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారు అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నేరపూరిత వ్యాఖ్యలు చేసిన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గోడు చెప్పుకుందామని పోలీస్ స్టేషన్కు వెళ్తే అధికారులు అందుబాటులో లేకపోవడం వల్లే రోడ్డెక్కాల్సి వచ్చిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. అనంతరం జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో సీఎంపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్గా వచ్చినాం సార్. పోలీస్ స్టేషన్ 10 నిమిషాలు ఉన్నాం. మరి ఏం చేస్తాం సార్? ఇక రాకుంటే ఏం చేస్తాం సార్? పోకుంటే పోలీసాం సార్. ఏం చేస్తాం పోకుంటే? ముఖ్యమంత్రి ఎట్లా చెప్తున్నారు? మీరు గట్ట చెప్తుండ్రు. ముఖ్యమంత్రి మా రక్తం బారిస్తారట. రేవంత్ రెడ్డి గారు మా రక్తం బారిస్తారట సార్. ఏం సార్? శాంతమత పర్యవేక్షితాలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష పార్టీ రక్తం పాలిస్తామన్నాక మాకు శాంతి భద్రత ఎవరు రక్షణ కలిగిస్తారు అంటూ నేను శాంతి భద్రత పర్యవేక్షించే ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నదో ఇవాళ రైతాంగం నీళ్లు కావాలని చెప్పంటే ఇలా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులై రక్తాలు గిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్. మీ కష్టం చెప్పుకుంటూ వస్తుంది సార్. మీరైతే నేను ఎత్తులు చూస్తా అని చెప్పారంటే కాదు సార్. ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి సీఏ గారు సార్. మీకు మా కష్టం చెప్పుకున్నట్టు వచ్చి సార్. మీరే మాకేదైతుందో నేను ఎత్తులు చూస్తా అని చెప్పంటే సార్ దయచేసి ఏదైతే మీకు ఒకటే చెప్తుంది సార్. ఇలా ఈ నేరాన్ని మీరు ఆమోదు చేసి మీరు చట్టపరమైన చర్య తీసుకోండి. మీరు ఆయన వ్యాఖ్యలు నేరపూర్వకంగా ఉన్నాయా లేదా మీరు పరిశీలించండి. పరిశీలించి నేరపూర్వకంగా ఉన్నాయని భావించినప్పుడే మీరు నేరంగా దోషిగా నిలబెట్టి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏదైతే ఉందో ఆ మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు చేపట్టేంత వరకు ఆ బ్యారేజ్ వినియోగించకూడదు అని చెప్పాను. ఆ బ్యారేజ్కు సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో రోజు లక్షలాది క్యూసెక్ల నీరు ప్రవాహం ఏదైతుందో కిందికి పోతుంది. ఆ వృధా పోతున్నట్టు ప్రాణహిత నదీ జలాలను ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఏదైతుందో మేడిగడ్డ సంబంధం లేకుండా పైకెత్తికి పోసుకునేటువంటి అవకాశం ఉంది. మరి పైకి ఎత్తి పోసుకుంటే అన్నారం కానీ సుందీళ్ళ కానీ వీళ్ళ అన్నారం సుందీలు నుండి ఎల్లపల్లికి ఎత్తి పోసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు వారు స్వయంగా పరిశీలించి ఏదైతుందో ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్పందించకుండా కేవలం రాజకీయ పార్టీలనే కాకుండా ఇలా సాంకేతిక నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఏదైతుందో వారికి ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతున్నదో ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎత్తిపోయడానికి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేదు. ఇవాళ ఏదో అన్నారం సుందీలో మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేస్తూ ఎత్తిపోయొచ్చు. అట్లా ఎత్తిపోసిన కింద భద్రాచలానికి ఏ విధంగా ముంపు ప్రమాదం ఉండదు. వీళ్ళు అన్నారం సుందీలో మనం మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం 9 టీఎంసీ కంటే ఎక్కువ నిల్వ చేసి ఉండదు. 9 టీఎంసీ అంటే 1 లక్ష క్యూసెక్లు అవుతుంది. ఇలా 22 జూన్లో ఏదైతుందో ఇలా 29 లక్షల క్యూసెక్ ప్రవాహం పోతే కూడా భద్రాచలానికి ఏదో ప్రవాహం రాలేదు. ఈ విషయాన్ని ఏదైతే ప్రభుత్వాలు తెలియజెప్పే విధంగా రాజకీయ పార్టీలతో సహా ఇలా సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒక ఇంజనీర్స్ కూడా పేర్కొంటే ఇలా వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే ఇలా భరించలేక సహించలేక ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక విషయాన్ని కూడా మరిచే విధంగా చెప్పంటున్నా. ఒక నేరస్తు పలికేట మాటలు చెప్పంటున్నా. ఒక నేరస్తు పలికేట మాటలు నేరాలు ప్రోత్సహించే విధంగా చెప్పంటున్నా. శాంతి భద్రత పర్యవేక్షించే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఏదైతుందో ఇలా ప్రతిపక్ష నాయకులు అంటే కేసీఆర్ గారే కానీ కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారి యొక్క నెత్తురు చల్లితే పొలాలు పడతాయట. మళ్ళీ కొత్తగా ఉవాచ వింటున్నామే అంటున్నాను. దానికి సంబంధించి